అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పివిఆర్ శివకుమార్ గారు రచించినటువంటి నాకు నీకు మధ్య ప్రేమ. మరి కథలోకి వెళ్దామా? శోభనం గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు విరాట్. అప్పటిదాకా దంపత తాంబూలాల వంకతో నానా అల్లరి సందడి చేసిన అమ్మాయిలు అమ్మలక్కలు అదిశను కూడా తీసుకుని 2 నిమిషాల క్రితమే వెళ్ళిపోయారు. ముహూర్త సమయానికి పంపిస్తాంలే బాబు, వెళ్తూ వెళ్తూ వెక్కిరింతగా నవ్వి చెప్పింది ఆమె పెద్దమ్మ. చేతిలోని కాగితాలకేసి మళ్ళీ ఒక్కసారి తన్మయత్వంతో చూసుకుని కోరికతో పెదాలకు ఆనించుకున్నాడు విరాట్. ఇక అదిశ ఆ గదిలోంచి వెళ్ళిపోతూ ఎవరూ చూడకుండా తన బ్లౌజ్లో నుంచి తీసి అతడి మీదకి విసిరిన కాగితాలవి. అప్పటిదాకా ఆమె గుండెలను హత్తుకుని ఆ గుండెల మీది చిరు చెమటలను తమకు అద్దుకున్న కాగితాలు. ప్రేయసీ ప్రియుల మధ్య అయినా సరే వాట్సప్ సందేశాలు, ఈమెయిల్ ఉత్తరాలే నడుస్తున్న ఈ రోజుల్లో చేతి రాతతో గులాబీ రంగు ఉలిపిరి కాగితాలపై నీలిరంగు సిరాతో రాసిన ఈ ఉత్తరం తన ప్రియురాలు వివాహ సుముహూర్తంలో తన జీవితంలోకి వచ్చేసిన సగదేహిని తన మనస్సు పరిచి ఉంచటంతో అవి మరింత ప్రియంగా అనిపించాయి విరాట్కి. నా వాడివైన నీకు నీ దాన్నైన నేను ఎంత ఉద్వేగంగా ఉందో ఇలా అంటూ ఉంటే, ఇలా అనగలిగే రోజు వచ్చింది అనుకుంటే, అసలు ఇదంతా నీ కళ్ళల్లో కూర్చుని కనురెప్పలకు పాదాలు తాటిస్తూ మనసులోకి తొంగి చూస్తూ చెప్పాలనుంది. కానీ అలా కూర్చున్న వేళ నా మనోరాజ్యంలో గిరికీలు కొడుతున్న భావాలు మాటలుగా మారి అధరాపురి కోట ద్వారాలు దాటేలోగా అగడ్తలలో నిండి ఉన్న మధురార్ణవంలో తడిసి ముద్దు ముద్దుగా బయటపడతాయో, ముద్ద ముద్దగా బిగుసుకుపోతాయో ఆ ఛాన్స్ తీసుకోలేక ఈ కలం తీసుకున్నాను. అమ్మో, ఏం భయంకర సన్నివేశం ఆ వేళ! ఎంతటి అనుమానం ఆ సన్నివేశంలో, ఎంతటి అభాండం ఆ అనుమానంతో! నాదంతా అయిపోయిందనుకున్న వేళ, నీకందనంత దూరానికి మాయం అయిపోవాలనిపించిన వేళ, అన్నీ తట్టుకుని అవన్నీ మంచులా కరిగిపోయి మళ్ళీ మనం ఒకటవుతాం అనుకున్నానా? కానీ అయ్యాం. అది చాలు, అదే చాలు. ఎంత గమ్మత్తుగా మొదలైంది బావా మన జీవితం, పెళ్లి జీవితం. ఐ లవ్ యూ, ఈ 3 విడివిడిగా పలికితే పొడి మాటలే. ఈ 3 అక్షరాలు కలిస్తే అది ప్రేమికులను కలిపే త్ర్యక్షరీ మంత్రం. ఐకి యూకి మధ్య లవ్ ఉంటే ఆ ఇద్దరి జీవితంలో అనునిత్యం పున్నమి వెన్నెలలే. మన విషయంలో మాత్రం ఆ వెన్నెల రాత్రి ఎలా వికటించిందో తలుచుకున్న కొద్దీ ఇప్పుడైతే నవ్వొస్తుంది, కానీ అప్పుడు ఎంత దుఃఖం పొంగింది. మన మధ్య ప్రేమ అసలు ఎప్పుడూ లేదు. ఉన్నదని అకస్మాత్తుగా భ్రమించాను నేను. లేదన్న విషయం తెలిసాక తప్ప, నమ్మకం కుదిరాక తప్ప మన బంధం, ఈ అనుబంధం ముడిపడలేదు కదూ. తప్పు నాదేనంటావా? ఏ ఆడపిల్లైనా అటువంటి పరిస్థితిలో అలాగే అనుకోదా? ఆ రోజు రాత్రి, ఆ వెన్నెల రాత్రి, ఆ చిలిపి తలపుతో గంపెడాశతో నీ గదికొస్తే నాకెదురైంది ఏమిటి? మన మధ్య ప్రేమ ఉందన్న అభిప్రాయం అశనిపాతంలా కలగటమే కదూ. ప్రేమే లేకపోతే అనుమానమే ఉండేది కాదు కదా. ఆ ఆవేశంలో నిన్ను కలిసే ప్రయత్నం కూడా చేయకుండా పారిపోయి వచ్చేశాను కదూ. ఉత్తరం చదవటం ఆపేశాడు విరాట్. ఆ రాత్రి గుర్తుకొచ్చి అతడి పెదాల మీద చిరునవ్వు మొలిచింది. 2వ ఆట సినిమా చూసి బయలుదేరారు అదిశ, నిశ్చిత. చూసి వస్తున్నది రొమాంటిక్ మూవీ. సినిమా అంతా హీరోయిన్ని ఆకట్టుకోవటానికి చేసే రొమాంటిక్ ట్రిక్స్. హీరోయిన్ చిలిపిగా వాటిని తిప్పికొట్టే సన్నివేశాలే యూత్ని కట్టిపడేసిన చిత్రం. సినిమాల్లో చూపిస్తారు కానీ జీవితం ఇంత రొమాంటిక్గా ఉంటుందా? బండి నడుపుతూనే అడిగింది అదిశ. జోడీ సరిగ్గా కుదిరితే ఇంతకన్నా రొమాంటిక్గా ఉండొచ్చు, చెప్పింది నిశ్చిత. అర్ధరాత్రి దూరాన కొండల మీద నుంచి మంచు గాలి, ఆ మంచు తెరల మధ్య ఉండే చీకటి రాత్రికి దివిటీలు పడుతూ ఆకాశంలో నిండు చందమామ ఆ రొమాంటిక్ వాతావరణంలో వెన్నెల కాంతి మీద పడి మనస్సుని తనువుని కూడా వేడెక్కించి మత్తెక్కిస్తూ ఉండగా
ఏయ్ ఏయ్ బండి ఆపు సడన్గా అంది అదిశ. ఏమైంది బ్రేక్ వేస్తూ అడిగింది నిశ్చిత. ఇక్కడ కాదు, పక్క సందులోకి తిప్పి ఆపు, విరాట్ గది ముందు అంది. ఉలిక్కి పడింది నిశ్చిత. విరాట్ గది ముందా? ఈ అర్ధరాత్రి వేళ ఏం చేస్తావే అక్కడ? నన్ను వదిలేసి గదిలోకి దూరిపోతావా? నువ్వు ఇప్పుడే చెప్పావుగా, జోడీ సరిగ్గా కుదిరిందో లేదో టెస్ట్ పెడతాను. అర్ధరాత్రి అకస్మాత్తుగా నేను దొరికితే అతడి ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రాక్టికల్ టెస్ట్. సినిమా కిక్కు బాగా తలకెక్కిందే నీకు. టెస్ట్ నీక అతనిక? అతను ఏమైనా చేస్తే ఒక గొడవ, చేయకపోతే ఒక గొడవ. ఒకవైపు పెళ్ళికి సిద్ధమైపోతూ అవసరమా ఇలాంటి పిచ్చి పనులు? పొద్దున్నే హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు కాబట్టి మళ్ళీ ఒక హగ్, ఒక పార్టింగ్ కిస్, వీటి కోసం ఆగినా అర్థం ఉంటుంది. చుప్, చలో చెప్పించేయి. అయినా మధ్యలో నేనుండగా అతడు ఎలా అడ్వాన్స్ అవుతాడే అంది. నువ్వెందుకుంటావు మా మధ్యలో? నువ్వు ఇక్కడే ఆగిపోతావు, ఈ చెట్టు చాటునే. నేను పిలిచినప్పుడే సీన్లో ఎంటర్ అవుతావు. రాక్షసి, నన్ను పిలిచేలోగా నువ్వే ఆ మూడికి సరెండర్ అయిపోతే నేను ఇక్కడ అల్లరైపోతాను. అర్ధరాత్రి చెట్టు నీడన ఒంటరిగా నిలబడ్డ నన్ను ఎవరు చూసినా మరోలాగా అనుకోగలరు. నువ్వు నా ఫ్రెండ్వే, అలా బలి చేస్తానా? నవ్వింది అదిశ. నిశ్చిత భుజం తట్టి ముందుకు కదిలింది. పిల్లిల అడుగులేస్తూ గేటు తెరుచుకుని కాంపౌండ్లోకి ఎంటర్ అయిన అదిశ ఉత్సుకత, ఉద్విగ్నత పెనవేసుకుపోగా వణుకుతున్న కుడి చేతిని ఎత్తి చూపుడు వేలిని కాలింగ్ బెల్పై ఆనించి మెత్తగా నొక్కింది. 1, 2, 30 క్షణాలు గడిచాయి. తలుపు అవతల అడుగుల చప్పుడు వినిపిస్తోంది. యువతల అదిశకు తన గుండెల చప్పుడు తనకే వినిపిస్తోంది. ఊపిరి బిగబట్టి చెప్పాలనుకున్న డైలాగు పెదాల మీదకు చేర్చుకుంటోంది. అంతలో తలుపు తెరుచుకుంది. తలుపు వెనక విరాట్ లేడు. ఊహించని విధంగా అర్ధరాత్రి అక్కడ నిలబడ్డ వ్యక్తి లత. పిడుగుపడింది అదిశ మీద. నువ్వు ఇప్పుడు అప్పుడే తెలిసిపోయిందా? ఆశ్చర్యంగా అడుగుతోంది లత. నువ్వు ఇప్పుడు, అది ఆ క్షణంలో తాను లతను అడగవలసిన ప్రశ్న. తనకే ఎదురైన క్షణం. తిరిగిపోయిన బుర్రతో తీక్షణంగా అడిగింది. ఎప్పటికైనా తెలియక తప్పదుగా. విరాట్ ఎక్కడా? లోపల బెడ్రూమ్లో మంచం మీద. లత గొంతులో వణుకు. అదిశకు ఒళ్ళంతా వణుకు. గిరుక్కున తిరిగి గేటు దాటేసింది. ఒక్క పరుగుతో చెట్టు దగ్గరకు వచ్చేసింది. పదవే అంది వగరుస్తూ. అయోమయంగా చూసింది నిశ్చిత. ఏమైందే? నువ్వే చెప్పావుగా, అక్కడ జోడీ కుదిరింది, వాతావరణం రొమాంటిక్గా ఉంది. నన్నేం అడగద్దు, నువ్వు పద. అదిశ మూడ్ చూసి మరేమీ ప్రశ్నించకుండా బండి స్టాండ్ తీసింది నిశ్చిత. ఇంటికి వెళుతూనే తలుపు తీసిన తల్లితో ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద వాలిపోయింది. అన్నాళ్లుగా కన్న కలల మేడలన్నీ ఒక్కసారిగా పేక మేడలై కూలిపోయిన విషాదం. లత అతడి పక్కింట్లోనే ఉంటుందని తెలుసు. చనువుగా మాట్లాడుతూ ఉంటుందని తెలుసు. అర్ధరాత్రి పడక గదిలోకి వెళ్తుందని మాత్రం ఊహించలేకపోయింది. దుఃఖం పొంగి వచ్చింది అదిశకి. అప్పుడే తెలిసిపోయిందా అని అడిగిందంటే విషయం అందరికీ తెలిసేదాకా వచ్చిందా? కొంపదీసి వాళ్ళిద్దరూ సహజీవనం మొదలెట్టేశారా? అందుకే నా లత అంత ధైర్యంగా తన ముందుకొచ్చింది. అతడి కొలీగ్గా అతడితో స్నేహం ఉందనే అనుకుంది. కానీ చిన్నప్పటి నుంచి భర్త అనుకున్న బావ తనని మోసం చేస్తాడని అనుకోలేదు. తలని దిండులోకి కూరుకుని ఏడుస్తూ పడుకుండిపోయింది. తెల్లవారుజామునే లేచి తల్లితో క్లుప్తంగా పొడి మాటలతో వెళ్తున్నానని చెప్పి క్యాబ్ ఎక్కేసింది. నిరాసక్తంగా గడుస్తున్నాయి రోజులు. ఆఫీస్కి వెళ్ళటం, అన్యమనస్కంగా పనిచేయటం, ఇంటికి రావటం, ఏడుస్తూ పడుకోవటం. ప్రతిరోజు విరాట్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. నిశ్చిత నుంచి కాల్స్ వస్తున్నాయి. అదిశ వాటిని కట్ చేసేస్తోంది. అనుబంధమే కట్ అయిపోయింది. ఫోన్ కట్ చేయకుండా సంజాయిషీల బంధంలో ఎందుకు ఇరుక్కోవాలి అనుకుంది. ఆ సాయంత్రం హాస్టల్కి తిరిగి వచ్చేసరికి రిసెప్షన్లో కూర్చునున్నాడు విరాట్. హాస్టల్లో అందరికీ తను అతడి ఫియాన్సీగా తెలుసు. అక్కడ సీన్ చేయటం ఇష్టం లేక మౌనంగా గదిలోకి తీసుకొచ్చింది. తలుపు బోల్టు వేస్తూనే బరస్ట్ అయింది. నిన్ను చుట్టుకున్న లతను వదిలించుకోలేవు. నా దారిని నన్ను వదిలి ప్లీజ్, హిస్టీరిక్గా అరిచింది. విరాట్ బెదరలేదు. అభిమానంగా చూశాడు. తెలుసు, ఇన్నాళ్ల నీ మౌనమే నీ మనసుకైన గాయాన్ని హై పిచ్చిలో అరిచి చెప్పింది. అభిమానం హద్దులు దాటితేనే
అనుమానం ఓడలు వేస్తుంది. నిన్ను ఆరాధించే నన్ను దోషిగా చూపించింది నా మీద నీకున్న అభిమానమే. కానీ ఆ అభిమానం నిర్దోషుల మీద నింద వేయటానికి మాత్రం తెగించకూడదు కదూ అన్నాడు. నాకేమీ వినే ఓపిక లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏడుస్తూ అంది అదిశ. వెళ్ళిపోవటానికి రాలేదు. నిన్ను కట్టేసైనా సరే జరిగిన విషయం చెప్పి నిన్ను చుట్టుకుని బంధించిన అనుమానాల అతలని ఓడదీసి నాతో తీసుకెళ్లాలని వచ్చాను. 5 నిమిషాలు మాట్లాడకుండా కూర్చో అన్నాడు తెచ్చిపెట్టుకున్న కాఠిన్యంతో. కన్నీళ్లు తుడుచుకుని మౌనంగా కూర్చుంది అదిశ. ఆ రోజు రాత్రి నేను శంకర్తో కలిసి నా గదిలో కూర్చుని అమెరికన్ మూవీ బర్డ్ బాక్స్ చూశాను. నీకు తెలుసు హారర్ సినిమాలంటే నాకు భయం, కానీ చూస్తూ భయపడటంలో అదొక థ్రిల్. సినిమా పూర్తయ్యేసరికి ఆ క్యారెక్టర్లను పట్టిన భయమే నన్ను పట్టుకుంది. అదేమిటో తెలియటానికి తర్వాత నీకు ఆ సినిమా చూపిస్తాను. సినిమా పూర్తి కాగానే మంచినీళ్ళ కోసం లేచి ఫ్రిడ్జ్ కోసం వంటింట్లోకి వెళ్ళాను. అప్పుడే తప్పు చేశాను. ఇంకా సినిమా ఇన్ఫ్లుయెన్స్లోనే ఉన్నాను గనక బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని నడవాలి అనిపించింది. కళ్ళు గట్టిగా మూసుకొని ఒక విధమైనటువంటి ట్రాన్స్లో నడిచాను. సగం తెరిచి ఉన్నటువంటి కిచెన్ ర్యాక్ మోకాళ్ళకు తగిలింది. డబ్బున తూలి కిచెన్ ప్లాట్ఫామ్ మీద పడ్డాను. ప్లాట్ఫామ్ అంచు కొట్టుకుని తలకు బలంగా దెబ్బ తగిలింది. రక్తం రాలేదు కానీ తల దిమ్మెక్కిపోయింది, మోకాళ్ళు కొట్టుకుపోయాయి. హాల్లో కూర్చున్న శంకర్ నేను పడిన చప్పుడికి వంటింట్లోకి వచ్చాడు. తను డాక్టర్ కనుక నన్ను లేపి తీసుకెళ్ళి పక్క మీద పడుకోబెట్టి ఫస్ట్ ఎయిడ్ ప్రారంభించాడు. చెల్లెలకు ఫోన్ చేసి ఏవో ట్యాబ్లెట్స్ తెమ్మని చెప్పాడు. అవి తీసుకుని వచ్చింది లత. ఇది జరుగుతున్నప్పుడే నువ్వు వచ్చావు. నా పరిస్థితికి అప్పటికే కంగారులో ఉన్న లత ఆ వేళప్పుడు నిన్ను చూసి ఆశ్చర్యపడింది. ఆమెకు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోయావు. మర్నాటి ఉదయానికి నేను కొంత కోలుకున్నాను. అప్పుడు చెప్పింది లత నువ్వు వచ్చి వెళ్ళావని. అంతరాత్రి ఎందుకు వచ్చావో అర్థం కాలేదు. నా ఫోన్లకు నేను ఇచ్చి రెస్పాన్స్ లేదు. నిశ్చితను కాంటాక్ట్ చేశాను. విషయం అర్థమైంది. విషయం తెలుసుకోకుండా నువ్వు వెళ్ళిపోవటం మంచిదే అయింది, లేకపోతే కంగారు పడేదానివి అనుకున్నాను. నన్ను అపార్థం చేసుకున్నావని ఊహించాను. నీ మీద కోపం రాలేదు. అమాయకమైన నీ అలకకు నవ్వొచ్చింది ఆపాడు విరాట్. నిజమా అన్నట్టు చూసింది అదిశ. ఆ సినిమా చూస్తే ఈ సినిమా నీకు బాగా అర్థమవుతుంది సత్యభామ. లేచి రిఫ్రెష్ అవ్వు, బయటికి వెళ్ళి రిలాక్స్ అవుదాం. ఒక్కసారి లేచి అతన్ని చుట్టుకుపోయింది అదిశ. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే బాగుంది. నీతో ఏకాంతంగా గడిపి ఎన్నాళ్ళయిందో అంది అదిశ. గుమ్మం దగ్గర అలికిడికి ఉత్తరంలోంచి ఊహలలోంచి బయటపడి అటువైపు చూశాడు విరాట్. పొందు కోసం తరలి వచ్చిన రతీదేవి రూపంలో నిలువెత్తు అందాల బొమ్మ అదిశ. లేచి వెళ్ళి ఒక చేత్తో తలుపుకు బోల్టు పెడుతూ రెండో చేత్తో ఆమెను దగ్గరగా పొదువుకున్నాడు. 4 కాళ్ళు 2గా నడుస్తూ ఆ ఒంటి మంచం పైకి ఒకటిగా చేరారు. అయితే ఇంతకీ మన మధ్య ప్రేమకు చోటు లేదంటావా? చిలిపిగా గుసగుసలు పోయాడు విరాట్. ప్రేమ ఉంది కానీ ప్రేమ లత లేదు. అసలు మన మధ్య గాలి కూడా ఉండటానికి వీల్లేదు అంది అదిశ వస్తున్న సిగ్గుని అదిమి పెడుతూ. తను లతతో అతన్ని చుట్టుకుపోయింది అదిశ. అదండి ఒక రకమైనటువంటి ఏంటంటే ఆమె ఊహించింది వేరు. అక్కడ ఆ తలుపు తీయగానే ఆమె ఊహించింది వేరు, కానీ అక్కడ జరిగింది వేరు. మనం ఒక్కొక్కసారి ఏంటంటే మన కళ్ళు మననే మోసం చేస్తాయి. ఎందుకంటే మనం ఆ భావంలో ఉంటాం కాబట్టి మనం అదే జరిగింది అనుకుంటాం. కానీ అక్కడ అది అలాగా ఏమీ అవ్వలేదు అనేది నిరూపితం చేశాడు ఆ ప్రేమికుడు. దాన్ని బట్టి మళ్ళీ ఆమె కలవడం జరిగింది. కానీ అంత బాండింగ్ ఉండడం కూడా గొప్ప అండి నిజంగా. ఎందుకంటే ఒకరినొకరు విడిపోలేని బంధాన్ని క్రియేట్ చేసుకున్నారు వాళ్ళిద్దరూ. అందుకోసమే ఆ ఫైట్ అంతా జరిగింది. లేకపోతే నార్మల్గా ఫైట్స్ ఏమి ఉండవు. అంత ఫైట్ జరిగింది అంటే మాత్రం ఆ బంధం చాలా గట్టిది. కాబట్టే అంత ఫైట్ జరిగింది. ఆయన కూడా అంతగానో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. దట్ మీన్స్ ఇట్స్ వెరీ గుడ్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.